మనం బ్యాట్స్‌మెన్‌గా ఉన్నప్పుడు అవతలోడు మనం కొట్టేటట్టు బంతెయ్యాలంటే, మన ఫ్రెండో, మనతో సరదాగా ఆడుకునేటప్పుడో కుదురుతది. అరే! నేను కొట్టేటట్టేరా బంతి అని మనం అడగడానికి, అలాగే మనం దాన్ని గట్టిగా కొట్టడానికి. అది ప్రాక్టీస్‌కి. అంతే తప్పించి విదేశాలకు వెళ్ళినప్పుడు ఐపీఎల్‌లో అద్భుతమైనటువంటి ప్రదర్శించినటువంటి వైభవ్ సూర్యవంశీ పెద్ద ప్రాబ్లమ్ ఎక్కడ ఫేస్ చేస్తున్నాడంటే, స్టార్టింగ్ నుంచినే దూకుడుగా ఆడాలి అనేటటువంటి ఫీలింగ్‌తో ఆడుతున్నాడు. నాకు 50 ఏది వన్ డేలు గూడా చేతొచ్చు అని చెప్పినటువంటోడు వరుసగా 3 మ్యాచ్‌ల్లోనూ వైఫల్యం. 15, 20 గూడా కొట్టలేకపోతున్నాడు. అతన్ని పర్ఫెక్ట్‌గా గెస్ చేశారు. అతనికి టెంపర్ క్రియేట్ చేసి, ఆ టెంపర్‌లో అతను ఎటు కొడతాడో అక్కడికే క్యాచ్ పట్టుకోవడానికి రెడీలో ఉంచుతున్నారు. బంతి లేపుతాడు. ఆ లేపేటటువంటి విధంగానే వీళ్ళు బంతేస్తారు. ఆర్చర్ చాలా పర్ఫెక్ట్‌గా ఇతని వీక్‌నెస్‌ని కనిపెట్టాడు. అతనిప్పుడు ఆలోచించాల్సింది శత్రువు మన వీక్‌నెస్ కనిపెట్టినప్పుడు కొత్త వ్యూహం. అలా ఆలోచించకపోతే ప్రమాదం. బ్రిటన్‌లో ఒక చక్కటి అవకాశం. 15 ఏళ్లకే వచ్చాడు. కానీ ఫస్ట్ బాలే 6తో కొట్టినటువంటి వాడు ఆ తర్వాతన 14కి ఔట్ అవ్వడం, 15కి ఔట్ అవ్వడం, 18, 19 ఇంతకు మించి దాటట్లేదు. కాబట్టి ఇప్పుడు ఒకటి సంజు శాంసన్ లాంటోడు ప్రతిభ ప్రదర్శించాడు. వరల్డ్ కప్‌లో అద్భుత ప్రతిభ ప్రదర్శించినోడు ఇక్కడ ఫెయిల్ అయ్యాడని చెప్పేసిన పక్కన పెట్టి ఇతనికిచ్చారు. ఇతను వరుసగా 3 ఫెయిల్యూర్. మళ్ళీ సంజు శాంసన్‌కి అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఛాన్స్ రావడం ఒక ఎత్తు. మామూలుగా పబ్లిక్ అందరూ తిట్టిపోసేటప్పటికి ఐర్లాండ్ మ్యాచ్, తర్వాత పాకి ఇంగ్లాండ్‌ది ఫస్ట్ మ్యాచ్, మూడిట్లో వరుస వైఫల్యాల్ని వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాల్ని మిస్‌యూజ్ చేసుకున్నాడు. కాబట్టి మళ్ళీ అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి. బట్ అవతల ఉన్నటువంటి వాళ్ళ వీక్‌నెస్‌ని మనం కొట్టాలి గానీ, మన వీక్‌నెస్ అవతల వాళ్ళకి ఆహ్, అవకాశం ఇవ్వకూడదు.